హాయ్ హలో గాయ్స్, నేను మీ గోస్ట్ రైడర్ మౌలిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో దీవాళి ఎలా సెలబ్రేట్ చేశారో ఒక చిన్న ట్రిప్ చేద్దాం. పాస్ట్ కి ట్రిప్ కి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు చేస్తారు అని నాకు తెలుసు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చేలాగే ఉంటుంది. అండ్ మీరు ఎలా దీవాళి జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఆ టైంలో క్రేకర్స్ నేచురల్ గా ఎలా చేశారో చూసి నెక్స్ట్ ఫెస్టివల్ గురించి చూద్దాం. అప్పుడు మన పేరెంట్స్ డీటీ ఎలా తయారు చేశారో చూద్దాం రండి. ఎండిన తాడి చెట్టు గెలలోని పొత్తులు, చింతపేర్లు, వీటి వల్ల రవ్వలు బాగా వస్తాయంట. ఏంట్రా చింతపేర్లు అని తొప్పలు చూపిస్తున్నారు అనుకున్నారు. అది చింత చెట్టు. కొమ్మలన్నీ నరికేసరికి పిచ్చి తీగలు చుట్టుకొని అలా ఉంది. నానేమో కష్టపడి అవి తెస్తుంటే నేను ఇక్కడ జామకాయలు కోస్తున్నా. గెలకు ఉన్న పొత్తులన్నీ విరిచి అవి చింతపేర్లు, బొగ్గు, వరిపట్టు కూడా వాడతారు బాగా. కానీ నాన్న తేవటం మర్చిపోయారంట. డీటీ కట్టడానికేమో ఈత మల్లెలు, ఇంకా అవి అన్ని ఎండ బాగా వచ్చే ప్లేస్ లో ఎండబెట్టాలి. అలా ఎండితేనే రవ్వలు అనేవి బాగా వస్తాయి. ఎండబెట్టినవి తీసుకొని వచ్చి మంటలో కాలబెట్టాలి. నాన్న పడుకున్నారు అని నేను మా బావ కాలబెడుతున్నాం. మా బావ ఏమో ఇంకా కాలాలి అంటే నేను ఇంకా చాలు అని తీయమంటున్నా. ఇంతలోకి నాన్న వచ్చి ఇంకా కాలాలి అన్నారు. బావ మాట నెగ్గింది. మళ్ళీ కాలబెడదామని చూస్తే మంట ఆరిపోయింది. ఇంకేం చేయలేక తీసిన బొచ్చులోని కాలపెట్టిన. అవి ఎలా కాలాలి అంటే లోన ఉన్న పచ్చికని ఏం లేకుండా కాలాలి అంట. అలా అని బొగ్గు అయ్యేలా కాల్చకూడదు. అవి చల్లారాక ఇలా మెత్తగా దంచుకోవాలి. నాకైతే టైం లేక వేడి మీదే నూరుతున్నా. అసలే వర్షం పడేటట్టు కూడా ఉంది. ఇలా మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి. ఈ రోజు నాకు మామూలుగా పొల్యూషన్ రాదు అనుకుని ప్రకృతి చూడండి తన కోపాన్ని వదిలింది. పాపం పిల్లల బాంబులు బాగా పేలుతాయో లేదు. ఒక రోజు ముందే బాంబులన్నీ ఎండబెడితే బాగా పేలుతాయి. నేను తమ్ముడు కూడా చిన్నప్పుడు ముందుగానే తెచ్చుకుని ఎండబెట్టేవాళ్ళం. ఇంకా అలా ప్రకృతి కోపం తగ్గాక నాన్న డీటీ కట్టడానికి రెడీ అయ్యారు. అసలైన ప్రాసెస్ ఇదే. ముందుగా ఈత మల్లెలు 3 తీసుకొని ఇలా కట్టుకోవాలి గట్టిగా. తాడు అనేది గట్టిగా ఉంటేనే మనం తిప్పేటప్పుడు తెగి ఊడకుండా ఉంటుంది. తర్వాత కాటన్ క్లాత్ తీసుకోవాలి. అదే ఎందుకు అంటే చిన్న చిన్నగా మండుతూ నిప్పు అనేది ఆరదు. మిగతావి అయితే ఒకేసారి మండటం, అసలు మండకుండా ఉండటం జరుగుతుంది. ఆ క్లాత్ చివరి నుంచి ఒక లైన్ గా నూరు పెట్టుకున్న పొడిని వేయాలి. ఆ పైన ఉప్పు గల్లులు వేస్తే రవ్వలు అనేవి చిటపట అనుకుంటూ భలే వస్తాయి. అలా ఒక లేయర్ అయ్యాక సేమ్ గా సెకండ్ లేయర్ వేసుకుంటే చిన్న డీటీ రెడీ. తిప్పేటప్పుడు కూడా చేతులు నొప్పి రాకుండా ఉంటాయి. కానీ నాన్నేమో ఉన్నది మొత్తం వేశారు. ఒకటే 3 లేయర్స్ వచ్చాయి. చూడండి ఎంత పెద్దది వస్తుందో. లేయర్స్ వేసుకోవటం అయ్యాక సమానంగా అనుకొని ఒక సైడ్ నుంచి మడుస్తుంటే ఇంకో సైడ్ గట్టిగా పట్టుకోవాలి. అలా లాస్ట్ కి వచ్చాక ఈ చివర కొంచెం మడవాలి. మళ్ళీ పడిపోతుంది అలా మడవకపోతే. అయ్యాక కురుకోస్ తెలుసుగా, దానితో కడితే డీటీ కాలేటప్పుడు అది కూడా కాలిపోద్ది. వేరేది కడితే అంతగా రాదు. గట్టిగా కట్టాక ఆ ఉండని తీసుకొని ఇందాక మనం కట్టుకున్న ఈత మల్లెల మిడిల్ లో పెట్టుకోవాలి. సరిగ్గా ఆ ఉండ మధ్యలో కూర్చుందా లేదా చూసుకొని పైన చివర తాడుతో కట్టాలి. ఇంకో తాడు గట్టిది తీసుకొని ఇలా నాన్న కట్టినట్టు కట్టుకోవాలి. అది మనం పట్టుకొని తిప్పటానికి. ఫైనల్ గా మన నేచురల్ బాంబుల డీటీ రెడీ. దానిపైన నిప్పు బొగ్గులు వేసుకొని ఇలా తిప్పాలి. అప్పుడు క్లాత్ మండి లోపల పొడికి అంటిస్తుంది. ఇలా తిప్పుతూ ఆపి ఊదుకుంటూ ఉంటే సైడ్స్ కి త్వరగా అంటుకుంటుంది. ఇంకా రప్ప రప్ప తిప్పటమే. అసలు బాగుండిద్ది లైఫ్, పొల్యూషన్ రాకుండా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్టార్ట్ అయింది. కనిపిస్తుంది మీకు. నాన్న మిడిల్లో ఉన్నారా తిప్పుతున్నారు తాగి పెట్టుకుని. వావ్, సూపర్ కదా. ఇంకా బాగా వస్తాయి మిడిల్లోకి వెళ్ళిన తర్వాత. స్టార్టింగే కాబట్టి అంత కనిపించట్లేదు. ఇంకా మధ్యలోకి ఆ క్లాత్ అనేది మధ్యలోకి వెళ్ళాక చూడటానికి బాగా వ్యూ బాగుంటుంది. చాలా బలంగా తిప్పాలి తిప్పేటప్పుడు. ఫోర్స్ అనేది మొత్తం ఫోర్స్, 2 చేతులు హ్యాండ్స్ ఫోర్స్ మొత్తం పెట్టాలి. చేతులు కూడా నొప్పులు వస్తాయి. అంటుకుంది. నేను ఒకసారి తిప్పితే ఇప్పుడు గుండ్రకి తిప్పటేరా తిప్పమంటే అది చూపిస్తున్నా. అక్కడ తిప్పాలా వీళ్ళకి ఎప్పుడు తిప్పలేదంట ఈ కర్ర. రే వదిలిపెట్ట మాకు ఎట్టి పరిస్థితుల్లో. ఏం చేస్తాడు మరి? అస్సలు ఓపకూడదు. షేక్ అనేది రాకూడదు. స్ట్రైట్ పోవాలా. నేను వాడు తిప్పుతుంది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కొంచెం భయపడుతున్నాడు. అసలు వాడు కనిపిస్తున్నారు. అది కనిపిస్తుంది. అసలే కనిపిస్తుంది. చీకట్లో ఏం కనిపిస్తుంది. వాళ్ళమ్మ మెలకేసుకో. చేతులకి ఒక చేతి మెలకేసుకో. రవ్వలని కొంచెం స్పీడ్ తిప్పు. నాన్న చూడండి ఎలా స్పీడ్ తిప్పుతున్నాడు. అది చిన్నప్పుడు నుంచి చేశారు. ఇది చూడండి ఏదో ఈ పిల్ల బ్యాచ్. వంకాయ బొమ్మ అంటారు. ఏం బొమ్మ అది? తాడు బొమ్మ.
తాడు బాంబు అంట. బాంబు చెవులు గియ్యని అంటనే నాకు తెలిసి డీటీఎన్ అయ్యో. అదో ఇంకో కర్రడు ఇస్తున్నాడు కనబడుతుందా? అరే వదిలిపెట్టమాగే కర్రడు ఇస్తున్నాడు. బండి వస్తుంది అది తిప్పినప్పుడే. చైన్ వచ్చిందిరా మరి మనకి అలవాట్లేదుగా. కానీ ఇది పొల్యూషన్ లేకుండా ఇదే బెస్ట్ మనకి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే చేయండి మీరు. బాంబులు తీసుకురావద్దు అసలు. నెక్స్ట్ ఇయర్ బాంబులు తీసుకురావద్దు అసలు. వాడి పేరు దినేష్. 9వ తారీఖు ఇప్పుడు దగ్గర మిడిల్ లో ఉండు. అది ఇటు దగ్గర చూసుకో. ఇక్కడ తిప్పాలంట వాళ్ళు వస్తాను రమ్మన్నారు. అంటే బలం కోర్స్ మొత్తం పెడుతున్నారు. ఇంకొంచెం పెట్టినా అందరూ తిప్పుతుంటే వీడియో తీసుకుంటూ నేను తిప్పటం మర్చిపోయా. అసలు మనం తిప్పుతుంటే రవ్వలు చూడండి అమ్మ వాళ్ళ మీదకే పోతున్నాయి. నాన్న వాళ్ళ చిన్నప్పటి సాంగ్ పాడుతున్నారు. క్లియర్ గా వినండి, చాలా బాగుంటుంది. పండగ మళ్ళీ వచ్చేది నాగుల సంతి. తిప్పు తిప్పు అవును కాల ఈరోజు కాల వాటి కింద వల్లడి కాల వల్లడి కింద వాసాలు కాల వాసాల కింద కాల తిప్పు దీపిల్ పండగ. ఆ టైంలో దివాళీ అంటే నూనె దీపాలు, నవ్వులు మరియు కుటుంబం మధ్య ప్రేమ సంబంధాలు. అసలు అప్పుడు ఇలాంటి కెమికల్స్, సౌండ్, స్మోక్ లాంటి పొల్యూషన్ చేసే బాంబులు లేవంట. నాన్న కొన్ని పేర్లు చెప్పారు. తాటాకు బాంబు, పిత్రల్ బాంబులు, డీటీలు, మిరపకాయ బాంబులు అంటారు. ఇంకేమన్నా మర్చిపోతే కామెంట్ చేయండి. ఆ కొన్ని బాంబుల కోసం మారం చేయటం, కింద పడి ఏడ్చుకుంటూ బొరలాడటం చాలా బాగుండేవి కదా ఆ రోజులు. అమ్మమ్మ నానమ్మలు ఏమో ఒక వారం ముందే ఇల్లు క్లీన్ చేసి పిండి వంటలు వండటం, లైట్ దీపాల నూనె నింపి పండుగ రోజు పక్కింటి పొరుగింటి వాళ్ళతో మిఠాయిలు, బాంబులు పంచుకోవటం, వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ అలా పండుగ వాతావరణం చాలా బాగుండేది కదా. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్న విధానంలో చిన్న చేంజ్ చేసుకుంటే అప్పుడులా దీపాలు, చిన్న చిన్న నేచురల్ బాంబులు యూజ్ చేయడం వల్ల మన ఎర్త్ హ్యాపీగా ఉంటుంది. మన సెలబ్రేషన్స్ ఇంకా మీనింగ్ ఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ పండుగ జరుపుకుంటే ఇంకా చాలా బాగా అందరం కలిసి ఏ పొల్యూషన్ లేకుండా జరుపుకుందాం. ఖచ్చితంగా ఇలానే జరుపుకుంటారు అని కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా. అసలు చెప్పడం మర్చిపోయి అందరికీ దీవాళీ శుభాకాంక్షలు. దిస్ దీవాళీ లెట్స్ బ్రింగ్ బ్యాక్ దోస్ ఓల్డెన్ డేస్ వైబ్స్. స్ప్రెడ్ లవ్, లైట్ అండ్ పాజిటివిటీ. హ్యాపీ దీవాళీ ఎవరీ. అలా అయిపోతే అలా పడేయాలి. మళ్ళీ చివరిలో ఉంచితే ఎవరి మీద పడే అవకాశాలు ఉంటాయి. మనమే కొంచెం జాగ్రత్త చూసుకొని నీళ్ళల్లో. మేమైతే కాలు ఉంది అక్కడ కాలు వేసేసాం.